నా భుజాల మీద పెట్టుకొని ఎలాగ నేను బలాయించాలని భయపడుతున్నావా, ఆలోచిస్తున్నావా, చింతిస్తున్నావా? నీ చింత యావత్తు ప్రతిది కూడా తొలగించేసి నీ పక్షాన దేవుడు ఉన్నాడని నువ్వు నమ్ము, నీ కార్యము సఫలవంతంగా నెరవేర్చబడునుగాక. హల్లెలూయా. దానియేలు అంటున్నాడు, అయ్యా నువ్వు సింహాల బోనులో పడవేసినా గాని నా ప్రార్థన నేను ఆపను. చూసావా రాజా, ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు. తీసుకెళ్ళి ఆ బోనులు వేయమని చెప్పినప్పుడు భయంకరమైన సింహాలు ఉన్నాయండి. భయంకరమైన పెద్ద పెద్ద సింహాలు ఉంటే దానియేలు చేసిన మొట్టమొదటి పని ఏందో తెలుసా? మోకాలు వేసి ప్రార్థన చేశాడంట. హల్లెలూయా. ఏం చేశాడు? మోకాలు వేసి సింహాల మధ్యలో కూర్చొని ప్రార్థన చేస్తే జరిగిన అద్భుతం ఏందో తెలుసా? సింహాలు సైతం కూడా దానియేలు మధ్యలో సాక్షాత్తు మోకరిల్లాయంట. హల్లెలూయా. ప్రార్థన ఇప్పుడే అన్నాను, దేవుని కార్యాలు ఎంత బ్రహ్మాండమైనవంటే దానియేలు జీవితం ఒక నిదర్శనం. దానియేలు ప్రార్థన చేస్తే ఏమయ్యాయంట? సింహాలు కూడా అంట మోకరిల్లాయంట. అసలు నువ్వు ప్రార్థన చేస్తే నీ ఇంట్లో, నీ కుటుంబంలో నీ భర్త అయిన మోకాలు అడుగుతున్నారా? నీ కుటుంబంలో నీ బిడ్డలైన మోకాలు వేసి దేవుని అడుగుతున్నారా? మనం ప్రార్థన చేస్తామే కానీ నిజమైన ప్రార్థన, పట్టుదల కలిగిన ప్రార్థన ఎవరో కొంతమంది చేస్తారండి. నేను ఎందుకు మిమ్మల్ని ఆనందంలో 2 చేతులు పెట్టి పైకెత్తి గురించి ఎందుకు చూపించమంటాను తెలుసా? ఎన్నాళ్ళు మనుషుల వైపు చూపించాం, మన చేతులు మనుషుల వైపు చూపించాం. నాకు ఇది కావాలి, అది కావాలి, నా అవసరంతో తీర్చు, నా కొరత తీర్చు, నా కొదువు తీర్చని అందరి వైపు చూపించాల్సిన వ్యక్తి వైపు అయితే అసలు చూపించలేదండి. హల్లెలూయా. అందుకే నీ ఆరాధనలో నీ 2 చేతులు దేవుని వైపు చూపించగలిగితే నీ చెయ్యి దేవుడు ఖచ్చితంగా పట్టుకుంటాడంట. హల్లెలూయా.